అంటే ఏమేం పోస్ట్ కవర్ అవుతాయి అందులో? గ్రూప్స్ అని చెప్పేసి గ్రూప్ 1, 2, 3, 4 ఉంటాయి. గ్రూప్ 1 లో వచ్చేసి ఈ ఇయర్ రిక్రూట్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ 18 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయండి. సో ఆల్ ద పోస్ట్స్ కమ్ విత్ దేర్ ఓన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండి. వాట్ ఆర్ ద పర్క్స్ ఆఫ్ దిస్ జాబ్? సో పర్క్స్ అన్నప్పుడు అండి జనరల్లీ పీపుల్ ఓన్లీ శాలరీ అనుకుంటారు. బట్ కమింగ్ టు ఏ గ్రూప్ 1 జాబ్, శాలరీతో పాటుగా వీ ఆల్సో హ్యావ్ మెనీ పర్క్స్. వీ హ్యావ్ సమ్ స్టాఫ్. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ సర్వీస్ అండి? స్కోప్ అనేసి వీ విల్ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ లీడర్షిప్ అండ్ ఆల్సో టు సర్వ్. హలో స్టూడెంట్స్, ఇవాళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ 1 లో 11th ర్యాంక్ సాధించినటువంటి మనోజ్ సార్ మనతో పాటు ఉన్నారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం సార్ ప్రిపరేషన్ గురించి, టెస్ట్ సిరీస్ గురించి, ప్రిలిమ్స్ ఎలా ట్యాకిల్ చేయాలి, మెయిన్స్ ఎలా ట్యాకిల్ చేయాలి. సో ఈ విషయాలన్నిటినీ కాంప్రహెన్సివ్ గా మనం మాట్లాడుకోవడానికి సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం అన్నమాట. సో ఈ వీడియోస్ నుంచి మాక్సిమం బెనిఫిట్ మీరు పొందాలి అని చెప్పేసి, సో ఫస్ట్ అసలు మనం టీజీపీఎస్సీ అంటే ఏంటి అనేది అడుగుదాం. సార్ అసలు వాట్ ఈస్ టీజీపీఎస్సీ అంటే ఏమేం పోస్ట్ కవర్ అవుతాయి అందులో? సో టీజీపీఎస్సీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫర్ తెలంగాణ ఫర్ రిక్రూటింగ్ వేరియస్ పోస్ట్స్ అండి. గ్రూప్స్ అని చెప్పేసి గ్రూప్ 1, 2, 3, 4 ఉంటాయి. లైక్ క్యాడర్ వైజ్ గ్రూప్ 1 కమ్స్ అండర్ లైక్ టాప్ బ్యూరోక్రాటిక్ పోస్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఏమైతే ఉన్నాయో అవి గ్రూప్ 1లో ఫిల్ చేస్తారు. దాని నుంచి సబార్డినేట్ పోస్ట్ గ్రూప్ 2లో, ఆ కింద గ్రూప్ 3లో, ఆ కింద గ్రూప్ 4లో అలా చేస్తారండి. సో ఇప్పుడు గ్రూప్ 1 లో అసలు ఏమేం పోస్ట్ ఉంటాయండి? వాట్ ఆర్ ద పోస్ట్ అసలు గ్రూప్ 1 లో ఉండేది? గ్రూప్ 1 లో వచ్చేసి ఈ ఇయర్ రిక్రూట్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ 18 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయండి. అందులో డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇలా లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆల్మోస్ట్ 18 పోస్ట్ ఫిల్ చేశారండి సార్. సో ఇప్పుడు ఈ గ్రూప్ 1 మనకు వచ్చింది కాబట్టి వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్, కెరియర్ పాత్ అనేది ఎలా ఉంటుందండి? సో ఆల్ ద పోస్ట్స్ కమ్ విత్ దేర్ ఓన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మనం డిప్యూటీ కలెక్టర్ తీసుకున్నట్టయితే హీ విల్ బి స్టార్టింగ్ ఫేజ్లో ఆర్డీఓ పోస్ట్ ఇస్తారు. సో హీ విల్ బి హెడింగ్ ద రెవెన్యూ డివిజన్, లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ద రెవెన్యూ ఇన్ ద ఎంటైర్ డివిజన్ చేస్తారండి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయితేనేమో హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్, అల్టిమేట్లీ రిపోర్టింగ్ అండర్ ద హోమ్ మినిస్ట్రీ. అలా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చినప్పుడు జిఎస్టీ గురించి, ఇలా మున్సిపల్ కమిషనర్కి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయండి. సో వాట్ ఆర్ ద పర్క్స్ ఆఫ్ దిస్ జాబ్? సో పర్క్స్ అన్నప్పుడు అండి జనరల్లీ పీపుల్ ఓన్లీ శాలరీ అనుకుంటారు. బట్ కమింగ్ టు ఏ గ్రూప్ 1 జాబ్, శాలరీతో పాటుగా వీ ఆల్సో హ్యావ్ మెనీ పర్క్స్. వీ హ్యావ్ సమ్ స్టాఫ్, మనకి ఒక అఫీషియల్ రెసిడెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, వెహికల్ ఎలోయన్స్ ఉంటుంది. సో మోర్ ఓవర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సొసైటల్ రెస్పెక్ట్ కూడా ఉంటుందండి ఈ పోస్ట్లో మనకి. సో ఇప్పుడు గ్రూప్ 1 వచ్చిన తర్వాత అసలు వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ సర్వీస్ అండి? స్కోప్ అనేసి అంటే అండి లైక్ వీ విల్ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ లీడర్షిప్ అండ్ ఆల్సో టు సర్వ్. వీ ఆల్సో హ్యావ్ ద పవర్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ ఉంటుంది మనకి. లైక్ ఏ డివిజన్లో అయితే ఉన్నామో ఇన్ దట్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ డిసిషన్ మేకింగ్. వీ వర్క్ విత్ పీపుల్, చాలా క్లోజ్గా గ్రాస్ రూట్స్లో వర్క్ చేస్తాం కాబట్టి వీల్ ఆల్సో హ్యావ్ ద ఎబిలిటీ టు బ్రింగ్ ద చేంజ్ తీసుకురావచ్చు. సో యాజ్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆర్ వీ కెన్ సే మండల్ ఇనిషియల్లీ వీ బ్రింగ్ స్టెబిలిటీ టు ద అడ్మినిస్ట్రేషన్ బై గుడ్ డిసిషన్ మేకింగ్. ఓకే, సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోలో ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి అసలు ఒక్కసారి మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్తారా అండి మాకు? సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మై మామ్ ఈజ్ అ గవర్నమెంట్ టీచర్. మా డాడ్ ఇనిషియలీ ఈజ్ ఇంటూ అగ్రికల్చర్ అండ్ లేటర్ హీ ఈజ్ ఇంటూ సమ్ ఫార్మాసిటికల్ బిజినెస్. ఇనిషియల్లో విలేజ్లోనే ఉండేవాళ్ళం నేను పుట్టిన 2 years అండ్ లేటర్ వీ హ్యావ్ మూవ్ టు నల్గొండ అండ్ హైదరాబాద్. నా ఎడ్యుకేషన్ కొంచెం నల్గొండ డిస్టిక్లో అండ్ మిగతాదంతా హైదరాబాద్లో అయిపోయిందండి. బీటెక్ వచ్చేసి కూడా నేను హైదరాబాద్లో చేసేసాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు సివిల్ సర్వీసెస్ వైపు రావాలని, అసలు ఈ కెరియర్ పాత్ చూస్ చేసుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది? సో జనరల్గా పోస్ట్ కొట్టాక చెప్తే కొంచెం ఇప్పుడు సినిమాటిక్గా ఉండొచ్చు కానండి. యాక్చువల్లీ ఐ రిమెంబర్ నా 3rd class అయిపోయి ఉంటుంది. లైక్ నేను మా అక్క అండ్ మా ఫ్యామిలీతో మా యాన్యువల్ డే ఫంక్షన్ అటెండ్ అయ్యాము. ఆ యాన్యువల్ డే ఫంక్షన్కి నల్గొండలో లైక్ ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాజ్ ద చీఫ్ గెస్ట్. సో వన్స్ అతను రాగానే మమ్మల్ని అందరినీ పక్కకి జరిపేసేయడం, లైక్ ఆ పాత్ అతన్ని క్లియర్ చేసేయడం. ఐ వాజ్ లైక్, నాకు అప్పుడు అసలు ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఏంటో తెలియదు. ఐ నో ఓన్లీ హీజ్ అన్ ఎస్పీ అండ్ దట్ లైక్ నేను కూడా అతని లాగా అవ్వాలి అన్న చిన్న ఐడియా వచ్చింది. అండ్ జస్ట్ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ 1 month or so, పోకిరీస్ మూవీ వచ్చింది. అండ్ ఐ వాజ్ రియల్లీ ఇన్స్పైర్డ్ బై సీయింగ్ దట్ ఎస్పీనే ఐపీఎస్ అవుతాడు, ఐపీఎస్ ఎస్పీ అవుతాడు. లైక్ ఈ థాట్ నాకు 4th classలో ఉండింది. నాకు అసలు ఎలా చదవాలి ఏంటి అనేది నాకు ఇంటర్ వరకు బీటెక్ వచ్చేటప్పటికి కూడా ఐపీఎస్ ఎస్పీ అవుతాడు ఇదంతా ఏం తెలియదు. బట్ ఐ వాజ్ లైక్ నేను ఎస్పీ అవ్వాలి. దట్ వాజ్ మై థింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఇట్ సెల్ఫ్. ఓకే, నైస్. సో ఫర్దర్ గా మీరు వచ్చిన తర్వాత కానివ్వండి, లేకపోతే బీటెక్ చేసినప్పుడు కానీ అసలు ఎప్పుడు మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు? అంటే వెన్ డిడ్ యూ నో ద ఇంట్రికసీస్ ఆఫ్ దిస్ ప్రిపరేషన్?
సో ఒక్కసారి నా ఇంటర్ అయిపోయాక మై ఫాదర్ ఆస్క్ మీ టు గో అండ్ జాయిన్ ఇన్ BA. 3 ఇయర్స్‌లో అయిపోగొట్టేసుకొని దెన్ గో ఇంటూ సివిల్ సర్వీసెస్ అని అన్నారు. బట్ ఐ వాజ్ ఆల్వేస్ స్కెప్టికల్ అబౌట్ ఒకవేళ అవ్వకపోతే ఎలా అనేది నా మైండ్‌లో ఎప్పుడూ ఉండింది. సో అందుకని నేను BA కాదు, ఐ విల్ గో ఫర్ బీటెక్. నేను బీటెక్ చేస్తాను. ఐ విల్ ఎంజాయ్ మై 4 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ లైఫ్. ఐ డోంట్ వాంట్ ఎనీ రిగ్రెట్స్ లేటర్ అని చెప్పేసి నేను ఈ 4 ఇయర్స్ కంప్లీట్‌గా బీటెకే చేశానండి. సివిల్ సర్వీసెస్ ముట్టుకోలేదు. బట్ లాస్ట్ 6 మంత్స్ ఆఫ్ ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి సిలబస్ ఏంటి, ఏం ఆప్షనల్ తీసుకుందాం అనేది ఒక్కటి చూసుకొని పెట్టుకున్నాను, ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుదామని. బట్ ఐ హావ్ నెవర్ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ డ్యూరింగ్ బ్యాచిలర్స్. బట్ రైట్ ఆఫ్టర్ బ్యాచిలర్స్ జూన్‌లో నా బ్యాచిలర్స్ అయిపోయింది 2019లో అండ్ మేలో అయిపోయింది. ఇన్ జూన్ ఐ హావ్ గాన్ టు ఢిల్లీ ఫర్ ప్రిపరేషన్. సో ఇప్పుడు గ్రూప్ 1 చూసుకున్నట్టయితే మీరు అసలు ఫస్ట్ గ్రూప్ 1 చేయాలి అనే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ చేయాలనే థాట్ వచ్చిన తర్వాత కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, సిలబస్ నుంచి కానివ్వండి, లేదా మనకి సబ్జెక్ట్స్ లో కానివ్వండి, నోట్ మేకింగ్ కానివ్వండి, మల్టిపుల్ లెవెల్స్ లో మల్టిపుల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము. సో అసలు మీకు థాట్ ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 గురించి, అండ్ దాంతో పాటు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? సో జనరల్లీ అసలు మనం ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా కానీ ఆబ్వియస్గా బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనకి ఏముంటుంది అంటే, లేదు మన స్టేట్లోనే సర్వ్ చేయాలి, మన స్టేట్లో వస్తే బాగుంటుంది అని. కరెక్ట్ టైంకి గ్రూప్ 1 రావడం వల్ల ఇట్ ఈస్ లైక్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు క్రాక్ ఇట్ అండ్ మన స్టేట్లో నుండి మన స్టేట్లో సర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నేను టీజీపీఎస్సీ చేయాలనుకున్న దానికి రీజన్. అండ్ ఛాలెంజెస్కి వచ్చేసి సివిల్ సర్వీసెస్ అనుకొని వచ్చాం కాబట్టి మేనేజింగ్ బిట్వీన్ బోత్ సివిల్ సర్వీసెస్ అండ్ టీజీపీఎస్సీ హ్యాస్ బికమ్ ఏ ఛాలెంజ్. అది రాయాలా, ఇది రాయాలా, రెండు రాయాలా అనేది స్టార్టింగ్లో ఛాలెంజ్ ఉండింది. ఆ తర్వాత నేను ఐ మేడ్ అప్ మై మైండ్ లైక్ దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ టీజీపీఎస్సీ అండ్ ఐ విల్ స్టాప్ మై యూపీఎస్సీ అటెంప్ట్ ఫర్ దిస్ ఇయర్ అని చెప్పేసి. ఆ తర్వాత కమింగ్ టు ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఈ ప్రిలిమ్స్కి ఆల్మోస్ట్ కొంచెం సిలబస్ కోఇన్సిడెన్స్ ఉంటుందండి. అది కాకుండా మిగతాది ఏదైతే ఉంటుందో ఆ తెలంగాణ పార్ట్ ఆఫ్ ది సిలబస్కి సపరేట్గా నోట్స్ చేసుకొని ప్రిలిమ్స్ చేసాం, అది క్లియర్ అయిపోయింది. వన్స్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ మెయిన్స్కి దెన్ కేమ్ ద ఇష్యూ అండి. మళ్ళీ నోట్స్ కానివ్వండి, ఏ సోర్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. హియర్ వీ రియలీ మాకు ఒక బ్యాచ్ ఉందండి. వీ మేడ్ ఏ గ్రూప్ ఆఫ్ 7 people. అందులో లైక్ 5 people ఆర్ లైక్ కోర్. వీ యూస్ టు డూ ఆర్ నోట్స్ డైలీ చేసుకునేది. అలా నోట్స్ అంతా కంప్లీట్ చేసుకొని షార్ట్ నోట్స్ చేసుకొని రివిజన్ చేసుకొని దిస్ ఇస్ ద వే వీ టాకిల్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ క్రాకింగ్ మెయిన్స్. సో మనం ఇప్పుడు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో సార్ ప్రిపరేషన్ ఎట్లా చేశారు, ఈచ్ సబ్జెక్ట్ కి ఏ రిసోర్సెస్ తీసుకున్నారు, అండ్ దాంతో పాటు ఒక్కొక్క దానికి నోట్సెస్ ఎలా తయారు చేశారు అనే విషయాలు ఫర్దర్ గా వస్తున్నటువంటి సిరీస్ లో చూద్దాం.